ఆ! హలో. అరేయ్! వెళ్ళొచ్చొచ్చా ఇప్పుడే 'గీతాంజలి' మూవీకి. అదే ఎలా ఉందో చెప్పమని చెప్పావు గదా! అదే యావరేజ్ మూవీరా. 'గీతాంజలి' మూవీ ఉంది కదా ఫస్ట్ మూవీ. అంత ఇంపాక్ట్, అంత సాలిడ్ ఇంపాక్ట్ కామెడీ వైజ్ గానీ, హారర్ వైజ్‌గా గానీ అంతగా ఏమి ఇవ్వలేదు. దాంతో పోల్చుకుంటే మటుకు కొంచెం లీస్టే. మెయిన్ థింగ్ వచ్చేసరికి ఫస్ట్ హాఫ్‌లో వీళ్ళు కామెడీ చేస్తారు. మన 'సత్య', 'శ్రీనివాస్ రెడ్డి', మన 'శకల శంకర్' వీళ్ళందరూ ఉంటారు కదా! వీళ్ళందరూ కామెడీ చేస్తారు. అది ఓవర్ యాక్టింగ్ అనిపించిద్ది. ఆ నవ్వు రాదు. ఏది ఫస్ట్ హాఫ్‌లో మటికి. ఫస్ట్ హాఫ్‌లో నవ్వు అసలు రాదు. ఏదో ఓవర్ యాక్టింగ్ చేస్తే ఎక్స్ట్రాకి ఒకటికి ప్లస్ చేస్తే ఎలా ఉంటది అంటే యాక్టింగ్ మించి చేస్తే ఎలా ఉంటుంది, ఓవర్ యాక్టింగ్ అలా అనిపించింది. పెద్దగా అనిపించలేదు. సెకండ్ హాఫ్ లో మటుకు సునీల్ క్యారెక్టర్, తర్వాత కొన్ని దయ్యం క్యారెక్టర్స్ ఇంట్రడ్యూస్ అవుతాయి. దయ్యం క్యారెక్టర్స్ తర్వాత ఈ నలుగురు మధ్య కామెడీ సీన్స్ కొన్ని ఏదో 2-3 సీన్స్ మటుకు 100% ఫన్ రప్పిస్తాయి. అది హారర్ వైజ్ గా అయితే హర్రర్ వైజ్ గా ఎటువంటి భయపెట్టడం కానీ ఎటువంటి థ్రిల్లింగ్ ఆస్పెక్ట్స్ కానీ ఏముంటుంది. హర్రర్ అయితే ఏం చేయలేదు. కామెడీ సీన్స్ కూడా మొత్తం కామెడీ ఉంటుందని చెప్పలేము. ఏ సినిమాలో అంతేలే. ఏ సినిమాలో అంతా సిచ్యువేషన్ బట్టి స్టోరీని బట్టి వెళ్తుంది. కాకపోతే కామెడీ సీన్స్ కూడా నవ్వి తెప్పించే అంశాలు కూడా ఒకటి రెండే, అంతే ఎక్కువ కూడా లేవు 100%. తర్వాత అలీ గారి క్యారెక్టర్ ఉంది. అలీ గారి క్యారెక్టర్ బొమ్మతోటి కొంచెం బొమ్మతోటి ఇంటరాక్షన్ అది ఉంటుంది. అది బాగా అనిపించింది మళ్ళీ. అదైతే బాగా అనిపించిందిరా. తర్వాత ఇంకా ఇంటర్వెల్ ట్విస్ట్ ఒకటి ఉంటుంది. ఇంటర్వెల్ ట్విస్ట్ అది నేను ఇక్కడ రివీల్ చేయలేను, ఎందుకంటే రివీల్ చేస్తే నువ్వు సర్ప్రైజ్ ఫీల్ అవ్వలేదు. 100% ఇంటర్వెల్ ట్విస్ట్ నువ్వు ఒకవేళ వెళ్తే మటుకు మూవీ వెళ్తే మటుకు ఆ, అది మాత్రం అది ఒక కొంచెం సర్ప్రైజ్ ఫీల్ అవుతావు, ట్విస్ట్ ఫీల్ అవుతావు 100% ఇంటర్వెల్ ట్విస్ట్. తర్వాత ఇంకంతే మ్యాక్సిమం ఇంకంతే, అంతకు మించి హైలైట్ పాయింట్స్ అయితే సినిమాలో ఏం లేవు. తర్వాత క్లైమాక్స్ లో అయితే ఒకటి ఉంది. క్లైమాక్స్ లో ఏంటంటే రావు రమేష్ అను గీతాంజలికి ఫైట్ ఒకటి ఉంటది. దయ్యాలు వాళ్ళు వేరే వాళ్ళ బాడీలో ఎక్కేసేసి ఆ ఫైట్ ఉంటది. ఆ ఫైట్ మటుకు కొంచెం బాగుంది అనిపించింది. అంతే. ఇంకా మిగతా అంతా నార్మల్. కొన్ని అన్నెసరీ సీన్స్ ఉంటాయి, కొన్ని అన్నెసరీ బ్యాక్ స్టోరీస్ రాసుకున్నారు. ఏంటంటే కొన్ని బ్యాక్ స్టోరీ రాసుకున్నారు. అవి వినేటప్పుడు అవి చేసేటప్పుడు కొంచెం బోర్ అయితే ఫీల్ అవుతాం 100%. ఇది ఓవరాల్ మూవీ అయితే రివ్యూ అయితే నా రివ్యూ ఇది. నేనైతే 2.5 ఇస్తారా. ఇంకా నువ్వు వెళ్ళేది నీ ఇష్టం, చూసుకో మరి. ఆ, అంతే 2.5. అంతగా అయితే సాలిడ్ ఇంపాక్ట్ అయితే ఏమీ లేదు. మెయిన్ థింగ్ సాలిడ్ ఇంపాక్ట్ అయితే ఏమీ లేదు. మెయిన్ థింగ్ ఏంటంటే స్ట్రాంగ్ గా లేదు. ఏదో రాసుకున్నాం ఏదో తీసుకున్నాం అన్నట్టే ఉంది. అంటే సో వెళ్ళిపోతా ఉంటది. గ్రిప్పింగ్ గా స్ట్రాంగ్ గా అయితే ఏం లేదు. అది సరే మరి చూడు, మరి నువ్వు వెళ్ళే అవకాశం ఉంటే చూడు, లేకపోతే లేదు. సరే మరి ఉంటా. బాయ్.